Dear students, welcome to IACE. Today's our discussion RRC Group D Grant Test number 44 Mathematics Explanation. A shopkeeper has 100 kg of tea. He sells a part of it 20% profit and the rest at 5% loss. If his overall profit is 10%, find the quantity of small part. Find the quantity of small part. ఒక దుకాణదారుడు వద్ద 100 కిలోల టీ ఉంది. అతను దానిలో కొంత భాగాన్ని 20% లాభానికి మిగిలిందని 5% నష్టానికి అమ్ముతాడు. అతనికి మొత్తం మీద లాభం 10% అయితే చిన్న భాగం యొక్క పరిమాణాన్ని కనుగొనండి. ఒకసారి మీరు చూస్తే కొంత భాగం 20% ప్రాఫిట్ అండి, 20% లాభం. కొంత భాగం ఎంత అండి? 20% లాభము. కొంత భాగం 20% లాభము, ఓకేనండి. సో 20% లాభం ప్లస్ 20. మరికొంత భాగము సో 5% లాస్. రిమైనింగ్ ఎంతమ్మా? 5% లాస్. ఓవరాల్ ఇట్ ఈస్ వాట్? 10% ప్రాఫిట్. ఓవరాల్ ఇట్ ఈస్ వాట్? 10% ప్రాఫిట్. ఓవరాల్ ఇట్ ఈస్ వాట్? 10% ప్రాఫిట్. మొత్తం మీద 10% లాభం వచ్చింది. సో డిఫరెన్స్ చూడండి, ప్లస్ 10కి మైనస్ 5కి డిఫరెన్స్ ఎంత అండి? 15. ప్లస్ 10కి మైనస్ 5కి డిఫరెన్స్ ఎంత? 15 ప్లస్ 15. 20కి 10కి డిఫరెన్స్ ఎంత అండి? 10. 20కి 10కి డిఫరెన్స్ ఎంత? 10. సో 15, 10 డిఫరెన్స్ అండి. 15, 10 డిఫరెన్స్ ఎంతమ్మా? 3:2. 15:10 అంటే 3:2. చూడమ్మా, మైనస్ 5కి ప్లస్ 10కి డిఫరెన్స్ 5 కాదండి. మైనస్ 5కి ప్లస్ 10కి డిఫరెన్స్ 15. 20, 10 డిఫరెన్స్ ఇస్ 10. 3:2. మొత్తం 5 పార్ట్స్ అండి. సో 5 parts is nothing but 100 kg. 5 parts is nothing but 100 kg. Total 5 parts. 5 parts is 100 kg. Each part is what? 20 kg. Each part is what? 20 kg. They are asking smaller part. చిన్నది. సో చిన్న భాగం యొక్క పరిమాణం. చిన్న భాగం అంటే 2 parts. 2 parts is what? 40 kg. Option D is the right answer. A can lay a railway track between 2 given stations in 16 days. So B can do it in 12 days. With the help of C, they finish the job in 4 days only. So C alone do the job in how many days? ఏ వ్యక్తి ఇచ్చిన 2 స్టేషన్స్ మధ్య 16 రోజుల్లో రైల్వే ట్రాక్ వేయొచ్చు. బి అయితే 12 రోజుల్లో చేయొచ్చు. సి హెల్ప్తో అయితే, సి సహాయంతో అయితే 4 రోజుల్లో మాత్రమే చేస్తారు. మరి సి ఒక్కడే ఉంటే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఒకసారి మీరు చూడండి, ఏ ఒక్కడే ఉంటే 16 డేస్, బి ఒక్కడే ఉంటే 12 రోజులు. సో విత్ ది హెల్ప్ ఆఫ్ సి, విత్ ది హెల్ప్ ఆఫ్ సి, సో విత్ ది హెల్ప్ ఆఫ్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. ముగ్గురు ఉండేమాడైతే 4 డేస్లో చేస్తారండి. 16, 12, 4 ఎల్సిఎం ఈజ్ వాట్ అండి? టోటల్ వర్క్ ఈజ్ వాట్? ఒకసారి మీరు చూస్తే టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4 అనేది 12లో ఉంటుంది, పక్కన పెట్టండి. 16కి 12 కసాగు 48. ఎల్సిఎం ఈజ్ వాట్ అంటే 48. ఇట్ గోస్ 4 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 3 times. 3 times of 16, 48. ఎల్సిఎం ఈజ్ 48. 16 హౌ మెనీ టైమ్స్ అంటే 3 times. సో ఏస్ 1 day వర్క్ ఈజ్ 3. 12 4 times 48. బీస్ 1 day వర్క్ ఈజ్ 4. 4 12 hours 48. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిస్తే 12 యూనిట్స్ అయిపోతాయండి. ఒకసారి మీరు గమనిస్తే ఈ 12 యూనిట్స్లో ఏ 3 చేస్తున్నాడు, బి 4 చేస్తున్నాడు. అంటే ఇద్దరు కలిస్తే 7 చేస్తున్నారు. అంటే మిగతా 5 ఎవరు చేసినట్టు? సి చేసినట్టు. మిగతా 5 ఎవరు చేసినట్టు? సి చేసినట్టు. అంటే సిస్ 1 days వర్క్ ఎంత అవుతుందండి? 5 యూనిట్స్ అవుతుంది. టోటల్ వర్క్ 48 అంటే సో సి ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? 48/5. 5 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 5 9 times. 5 9 times 45. రిమైండర్ ఇస్ వాట్? 3/5. So your answer is what? 9 3/5. 9 3/5. So 9 3/5 is the right answer. Next question అండి. What is the HCF of these fractions? సో భిన్నాల యొక్క గసాబా. ఎప్పుడైనా సరే భిన్నాల యొక్క గసాబా ఏమవుతుందంటే లవముల యొక్క గసాబా బై హారముల యొక్క కసాగు. లవముల యొక్క గసాబా 12 30 40. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టేబుల్లో పోతాయి? సో 2 టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో పోవండి. 4 టేబుల్లో పోతాయా? పోవండి. ఓన్లీ 2 టేబుల్ అని పోతాయండి. అంటే మనకి గసాబా 2 ఉండాలండి, అంటే లవము 2 ఉండాలండి. అలా లవము 2 ఉండే ఆప్షను 2 ఉన్నాయండి. ఇంకా హారముల యొక్క కసాకు ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు 35 49 63 అండి. సో ఇక్కడ 7 ఇచ్చినానండి. సో ఇవి వీటి యొక్క ఎల్సిఎం 7 అవుతుందండి, హెచ్సిఎఫ్ 7 అవుతుందండి. ఎల్సిఎం 7 అవుతుందా? అవదండి. అంటే ఫస్ట్ ఆప్షన్ కూడా డిలీట్ చేశానండి. 3 ఆప్షన్స్ డిలీట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా మీ ఆన్సర్ ఏమవుతుందండి? సో ఆటోమేటిక్గా మీ ఆప్షన్ సి అవుతుందండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. సార్ జనరల్గా అయితే ఏం చేస్తారు సార్? 35కి 49కి 2 ఏ టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి? 7 టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. సో 7 టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 5 times పోయింది. సో 5 times of 49. 5 times of 49 అంటే సో 245 వస్తుంది. 245 వస్తుంది. ఇప్పుడు 245కి 63కి సో ఏ టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయో చూస్తాను. ఏ టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి? 9 టేబుల్ క్యాన్సిల్ అవుతాయా? సో 9 2s are 18. 9 టేబుల్ కూడా క్యాన్సిల్ అవ్వు. 7 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి. ఎస్ 7 టేబుల్లో అంటే 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుందంటే స్మాలెస్ట్ నెంబర్ 9 times పోయింది. 9 times of 245. సో 9 times of 245 అంటే సో 9 200 times
2205 వస్తుంది అంతే, నో డౌట్ ఇన్ దట్ వన్, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి, మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు కూడా. 9 టైమ్స్ 1800, 940 టైమ్స్ సో 360 ప్లస్ 1800, 210, 2160, 9 5 45, 45 ప్లస్ 2160, 2205. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 2/2205. ఇలా చేయాల్సిన అవసరం లేదండి. సో మీకు క్లారిటీ ఇవ్వడం కోసం చేస్తున్నా, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అటాక్ చేయాలి. The difference between the 58% of a number and 39% of the same number is 247. So what is 62% of that number? ఒక సంఖ్య యొక్క 58% మరియు అదే సంఖ్య యొక్క 39% మధ్య వ్యత్యాసం 247 అయినా ఆ సంఖ్యలో 62% విలువ ఎంత? 58%, 39% అండి. డిఫరెన్స్ ఎంత అండి? 19% అండి. అంటే 19% ఆఫ్ ఎ నెంబర్, 19% ఆఫ్ ఎ నెంబర్ విల్ బి ఈక్వల్ టు 247. డిఫరెన్సే కదండి. సో 58కి 39కి డిఫరెన్స్ ఎంతమ్మా? 19. సో 19% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 247. మనకు కావాల్సింది ఆ సంఖ్యలో, ఆ సంఖ్య కాదు మనకు కావాల్సింది. ఒకవేళ ఆ నెంబర్ కావాలంటే 100% ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ నెంబర్లో 62% కావాలి, 62% కావాలి. సో 19 ఎన్ని టైమ్స్ అమ్మా? 19 1s are 19, రిమైండర్ ఇస్ 57, 19 3 టైమ్స్. సో 62 × 13 అంటే మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. సో 6తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి, 6తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 806. చేయాల్సిన అవసరం లేదండి. 64 whole square minus 36 whole square is equal to 20 into x. Then find the value of x. ఇది a square minus b square ఫార్మేట్లో ఉందండి. అంటే a plus b into a minus b. a plus b అంటే 64 plus 36 100 అవుతుందండి. a plus b. a minus b అంటే 64 minus 36 అండి, 28 అవుతుందండి. సో ఈజ్ ఈక్వల్ 20 into x అండి. ఈజ్ ఈక్వల్ వాట్ అమ్మా? 20 into x. 20 into x. 20x. సో 21s are 25s అండి. 28 times 140 అండి. 528 times. 520 times 100, 5 8s are 40. 40 plus 100, 140. So your answer is what? Option D. A certain sum put out at compound interest amounts to 8820 in 2 years and 9261 in 3 years. Find the rate of interest. చక్రవడ్డీ వద్ద ఉంచినటువంటి కొంత మొత్తము 2 సంవత్సరాల్లో 8820 అవుతుంది. సో 3 సంవత్సరాల్లో 9261 అవుతుంది. వడ్డీ రేటుని కనుగొనండి. చూడమ్మా, 2 సంవత్సరాల తర్వాత చూస్తే 8820 అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత చూస్తే 8820 అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత చూస్తే 9261 అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత చూస్తే 9261 అవుతుంది. సో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి ఇక్కడ? ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి? 1 year గ్యాప్ ఉందండి. సో ఎంత గ్యాప్ ఉందంటే ఏం చేస్తామండి? ఇక్కడ ఒక 180 గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక 261 గ్యాప్ ఉందండి, 441 గ్యాప్ ఉందండి. ఈ 441 అనేది సో థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుద్ది. ఈ అమౌంట్ ఆఫ్టర్ 2 years అనేది నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అవుద్ది. అంటే ఈ 441 అనేది దేని మీద ఇంట్రెస్ట్ అవుతుందండి? ఈ 441 అనేది దేని మీద ఇంట్రెస్ట్ అవుతుందండి? 8820 మీద ఇంట్రెస్ట్ అవుతుంది. 8820 మీద 441 అనేది ఎంత పర్సెంట్ అండి? 8820లో 441 అనేది ఎంత పర్సెంట్ అండి? 10% అంటే 882, దాంట్లో హాఫ్ కదా, అంటే ఎగ్జాక్ట్గా ఎంత పర్సెంట్ ఉంటుందండి? 5% ఉంటుందండి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% ఉంటుందండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేంజ్. యొక్క పరిధిని కనుగొనండి. సో లీస్ట్ వాల్యూ ఎక్కడ ఉందో చూడమ్మా. లీస్ట్ వాల్యూ ఎక్కడ ఉందో 2 ఉంది. హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందండి? 22 ఉంది. సో ఇటు డిఫరెన్సే పరిధి అవుతుందండి. సో 2కి 22కి డిఫరెన్స్ ఎంతమ్మా? చిన్న వాల్యూ 2, పెద్ద వాల్యూ 22. డిఫరెన్స్ ఎంతమ్మా? 20. సో పరిధి, పరిధి అంటే రేంజ్ అనేది ఎంత అండి? సో 20 అవుతుందండి. ఆప్షన్ సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years ఈజ్ 6% and the next 3 years is 10% and for the period beyond 5 years is 12%. If a person gets 12,771 as simple interest after 7 years, then how much money did he invest? సో మొదటి 2 సంవత్సరాలకి వడ్డీ రేటు 6%, తర్వాత 3 సంవత్సరాలకి 10% మరియు 5 సంవత్సరాలు మించిన కాలానికి 12%గా ఉంటే ఒక వ్యక్తికి 7 సంవత్సరాల తర్వాత సాధారణ వడ్డీగా 12,771 రూపాయలుగా పొందాడు. అప్పుడు అతను తీసుకున్నటువంటి అసలు ఎంత? చూద్దామండి. మొత్తం మన టార్గెట్ ఏంటంటే 7 సంవత్సరాలు అండి, 7 years. మన టార్గెట్ ఏంటమ్మా? 7 years. సో మన టార్గెట్ ఏంటంటే 7 years అండి. ఫస్ట్ 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 6%. 2 into 6 12% అండి. సో ఫస్ట్ 2 yearsకి 6% అండి. 2 into 6 12%. ప్లస్ నెక్స్ట్ 3 yearsకి 10%. సో నెక్స్ట్ 3 yearsకి ఎంతమ్మా? 10%. 3 into 10 30. 3 into 10 30. ఒకసారికి మీరు చూస్తే టోటల్ 7 years. ఫస్ట్ 2 yearsకి 12% అయిపోయింది, నెక్స్ట్ 3 yearsకి 30% అయిపోయింది. అంటే ఫస్ట్ 2 years, నెక్స్ట్ 3 years, మొత్తం 5 years అయిపోయింది. టోటల్ 7 yearsలో 5 years అయిపోయింది. ఇంకెన్ని ఇయర్స్ ఉంటుంది? 2 years ఉంటుంది. ఆ 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. 2 into 12 అంటే 24. 2 into 12 అంటే 24. మొత్తం ఎంత అండి? 42. సో 42 plus 24 66. అంటే 66% of the principal. 66% of the principal is nothing but 66% of the principal is nothing but 12,771. 12,771.
దెన్ 100% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ వాట్? 100% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ వాట్? అంటే ప్రిన్సిపల్లో అసలులో 66% విలువ 12,771కి సమానం అయితే మనకు 100% విలువ ఎంత? మనకు 100% విలువ ఎంత? ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. సో మనకు 66 టేబుల్లో డైరెక్ట్గా వెళ్తుందా? 66 టేబుల్లో డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. లేకపోతే 66 2s are 132, 66 1s are 66. అంటే మన ఆన్సర్ 1తో స్టార్ట్ అవ్వాలి. కానీ అన్ని ఆప్షన్స్ 1తోనే ఉన్నాయండి. నెక్స్ట్ 66 పోతే ఇంకెంత ఉంటుందండి మనకు? 127లో 66 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత ఉంటుంది? సో 34 27 61 ఉంటుంది. అంటే 617 అంటే 9 టైమ్స్ పోతుందండి. 66 9s are, సో 66 10 times 660, 660లోంచి లేదా 66 9s are, 60 9s are 540, 6 9s are 54, 540 plus 54 594 అండి. సో 594ని మనం 617లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 6 అక్కడ 17 23 మిగులుతుందండి. అంటే 23 మిగులుతుందంటే మనకు సో 237 ఉంటుందండి. 237 ఉంటుంది కాబట్టి 3 టైమ్స్ పోతుందండి. అంటే 193. సో 193తో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలండి. సో 193తో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. చూడండి 193తో స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టిల్ సంథింగ్ ఉంది. అంటే 193 ఎగ్జాక్ట్ టైమ్స్ పోవట్లా. 193 ఎగ్జాక్ట్ టైమ్స్ పోతే 1930 అవుతుంది. 193 ఎగ్జాక్ట్ టైమ్స్ పోవట్లేదు, స్టిల్ సంథింగ్. సో ఇంకెంత ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ 0.5 టైమ్స్ పోయింది అనుకోండి. ఓకేనమ్మా. సో అంటే ఇక్కడ మనకు 0.5 టైమ్స్ అంటే 100 into 193.5 అంటే సో ఫైనల్గా మీకు ఆన్సర్ 19350. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 19350. సో అప్రాక్సిమేట్గా 19350. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకు 217 వస్తుంది ఇక్కడ. మనకు 217 వస్తుందంటే మనకు 217లో మనకు 66 3 టైమ్స్ పోతుంది కానీ 4 టైమ్స్ పోదు. 3 టైమ్స్ అంటే 198. 3 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 198 వస్తుంది. సో 198 స్టిల్ సంథింగ్ ఉంటుంది కాబట్టి 0.5 టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్గా. సో వాట్ ఈస్ ద స్క్వైర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ అండి? స్క్వైర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ అండి అంటే మనం దీని యొక్క వర్గమూలం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఫస్ట్ న్యూమరేటర్ని 11 నేను ఇలా రాస్తున్నానండి. 0.35 హోల్ స్క్వేర్. ఆ 0.70ని నేను 2 into 0.35 into 1 అని రాస్తున్నాను ప్లస్ 1 స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ బై 2.25 రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి నేను దీన్ని రాయొచ్చా? 0.35 ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, డివైడెడ్ బై 2.25 నేను 1.5 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఇది అండర్ రూట్లో ఉంది కదా. అప్పుడు స్క్వైర్ రూట్స్కి అండర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి ఏం మిగులుతుందండి? 1.35 బై 1.5 మిగులుతుందండి. అంటే 1.35 బై 1.5 అంటే మనకు సో అప్రాక్సిమేట్గా 1.5 1s are అండి. ఇంకెన్ని టైమ్స్ పోదండి? సో 2 టైమ్స్ అయితే పోదు, 3 టైమ్స్ అయితే పోదు, 4 టైమ్స్ అయితే పోదు. అప్రాక్సిమేట్గా ఎంత అండి? 1. సుమారుగా అన్నాడండి వాడే, సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ 7 sin square theta plus 3 cos square theta is equal to 4, then tan theta is equal to what? సో 0 is 0 to 90. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామండి. tan theta అడుగుతున్నాడండి. tan ఎప్పుడు 1/√3 అవుతుందండి. theta is equal to 30 అండి. అంటే theta ప్లస్లో 30 తీసుకున్నట్లయితే మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలండి. అప్పుడు 7 into sin 30 1/2 స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్ 1/4 ప్లస్ 3 into cos 30 √3/2 హోల్ స్క్వేర్ సో 3/4 3 into 3/4 9/4 ప్లస్ 7/4 16/4 అంటే 4 అండి. ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుందండి. సో ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుందండి. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళడం చాలా ఈజీ అవుతుందండి. త్రూ టీటా వాల్యూ సబ్స్టిట్యూషన్ వెళ్ళడం చాలా ఈజీ అవుతుందండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. లేదా సమ్మును సాల్వ్ చేయమంటే చేస్తానండి, నో ప్రాబ్లం. సమ్మును సాల్వ్ చేయమంటే చేస్తానండి. సో 7 sin square theta, సో 3 cos square theta అని మనం 1 sin square theta రాయొచ్చండి. 1 sin square theta రాయొచ్చండి ఇజ్ ఈక్వల్ టు 4 అండి. సో ఇక్కడ 7 sin square theta మైనస్ 3 sin square theta అండి. అప్పుడు 4 sin square theta అవుతుందండి. 4 sin square theta అవుతుంది. ఇక్కడ +3 అవుతుంది. ఆ +3 అవుతారకపోతే -3 అవుతుంది. 4 - 3 అంటే 1 అండి. sin square theta ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుందండి. sin theta ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుందండి. sin ఎప్పుడు 1/2 అవుతుందండి. theta ఈజ్ ఈక్వల్ 30 అండి. సో theta 30 అంటే tan 30 ఎంత అవుతుందండి? 1/√3 అవుతుందండి. అలా కూడా చేయొచ్చండి. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా రెగ్యులర్ ప్రొసెసర్ కూడా చేయొచ్చండి. చాయిస్ అనేది మీదేనండి. The angles of a pentagon in degrees are
A comma A plus 20, A plus 40, A plus 60 and A plus 80. The smallest angle of the pentagon is what? పెంటగన్ యొక్క కోణాలు డిగ్రీల్లో సో A comma A plus 20, A plus 40, A plus 60, A plus 80 ఇచ్చాడండి. అయితే చిన్న కోణం ఎంత? అసలు పెంటగన్లో యాంగిల్ సమ్ ఎంత? టోటల్ కోణాల మొత్తం ఎంత? సో పాలిగాన్లో మనకు n-2 into 180. n-2 into 180. This is what? ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్. ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం. ఓకేనండి, n-2 into 180. ఇక్కడ n అంటే ఎంతమ్మా? 5. పెంటాగన్ అంటే కాదు 5. 5 - 2 అంటే 3. 3 into 180 అంటే 540. అంటే మొత్తం కూడా 540 ఉండాలండి. చూద్దాం ఇక్కడ ఈ మొత్తం యాడ్ చేస్తే 540కి ఈక్వల్ అవ్వాలి. A plus A plus A plus A అంటే మొత్తం 5 A's వస్తాయండి. 5A plus 20, 40, 60, 60, 60, 120, 120, 80, 200. సో 200 is equal to 540. మనం ఏని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి, ఎందుకంటే ఏనే చిన్న కోణం అండి. 200 అవతల పోతే 340 అవుతుందండి. 5A is equal to 340. A is equal to 340 by 5. 5 6 hours, 5 8 hours. So your answer is what? 68 degrees. So చిన్న కోణం is equal to 68 degrees. So A and B entered into a partnership with the capitals in the ratio 4:5. After 3 months, A withdraws 1/4 of his capital and B withdraws 1/5 of his capital. The gain at the end of 10 months was 760. A share in the profit is what? A మరియు Bలు 4:5 నిష్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారండి. 3 నెలల తర్వాత A తన మూలధనంలో 1/4 వంతు ఉపసంహరించుకున్నాడు మరియు B తన మూలధనంలో 1/5 వంతు ఉపసంహరించుకున్నాడు. అయినా 10 నెలల చివరి లాభంలో 10 నెలల తర్వాత తనకు వచ్చిన లాభం 760 అయితే దాంట్లో ఏ యొక్క వాటా ఎంత? చూద్దాం. ఇక్కడ ఏ మరియు బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఏ 4 భాగాలతో స్టార్ట్ చేశాడు ఆఫ్టర్ 3 months అండి. సో ఏ 4 భాగాలతో స్టార్ట్ చేశాడండి. ఏ 4 భాగాలతో స్టార్ట్ చేశాడు. ఓకేనా, ఆఫ్టర్ 3 months అంటే అప్ టు 3 months. ఫస్ట్ 3 months మాత్రం 4 parts ఉందండి. సో 3 months తర్వాత 1/4 విత్డ్రా చేసుకున్నాడండి. మొత్తం 10 months అండి. బిజినెస్ అనేది 10 months అండి. ఫస్ట్ 3 months కంప్లీట్ అయిపోయిందండి. ఇంకెన్ని మంత్స్ ఉంటుంది? 7 months ఉంటుందండి. ఆ 7 monthsకి 1/4 విత్డ్రా చేసుకుంటే సో 1/4 of 4 parts అంటే అతని యొక్క పెట్టుబడి 4 భాగాలండి. 4 భాగాల్లో ఒక భాగం విత్డ్రా చేసుకున్నాడు. అప్పుడు ఎన్ని భాగాలు ఉంటుందండి? 3 భాగాలు ఉంటుందండి. సో 7 into 3. ఇంకా బి విషయానికి వస్తే బి మొదటి 3 నెలలకి 5 భాగాలు పెట్టాడండి. సో 3 నెలల తర్వాత అతను పెట్టిన 5 భాగాల్లో 1/5 వంతు అంటే 5 భాగాల్లో 1/5 వంతు అంటే 5కి 5 క్యాన్సిల్ చేస్తే ఒక భాగం విత్డ్రా అవుతుందండి. మిగతా 4 భాగాలు ఉంటుంది. అంటే మిగతా 7 నెలలకి 4 భాగాలండి. 7 into 4. సో 3 4s are 12, 7 3s are 21. సో 12 plus 21 33 అవుతుందండి. 3 5s are 15, 7 4s are 28. 15 plus 28 43 అవుతుందండి. మొత్తం ఎంత అవుతుందమ్మా? 76 అవుతుందండి. 76 parts అంటే 760 అండి. 76 parts అంటే 760 అండి. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందండి? 10 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఈజ్ హియర్ ఏ షేర్ అంటే ఏ యొక్క వాటా కావాలండి. ఏ యొక్క వాటా అంటే 33 parts. 33 parts is nothing but 330. So your answer is what? 330. Option A is the right answer. Option A is the right answer. The average age of 3 friends is 32 years. If the age of the 4th friend is added, their average comes to 31 years. What is the age of the 4th friend? సో 3 స్నేహితుల యొక్క సగటు వయసు 32 సంవత్సరాలు. 4వ స్నేహితుడు వచ్చి జాయిన్ అవ్వడం వల్ల వారి సగటు వయసు 31 సంవత్సరాలు అవుతుంది. 4వ వ్యక్తి యొక్క సో సగటు వయసు ఎంత? ఇప్పుడు చూడమ్మా, 3 ఉన్నప్పుడు యొక్క సగటు వయసు ఎంత అంటే 32. 3 ఉన్నప్పుడు సగటు వయసు 32 అంటే 3 into 32 ఎంత అవుతుంది? 96 అవుతుందండి. ఆ 4th మెంబర్ రావడం వల్ల 4 మెంబర్స్ యొక్క సగటు వయసు ఎంత అయిందంటే 31 అయిందండి. 4 into 31 ఏమవుతుందండి? 124 అవుతుందండి. సో ఈ డిఫరెన్సే కదా, ఇదేమో 3 వ్యక్తులది, ఇదేమో 4 వ్యక్తులది. ఆ డిఫరెన్సే 4th వ్యక్తి అవుతుందండి. ఆ డిఫరెన్సే 4th పర్సన్ అవుతుందండి. ఆ డిఫరెన్స్ ఎంతమ్మా? 28. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. In a mixture of 75 liters, the ratio of milk to water is 2:1. The amount of water to be further added in the mixture so as to make the ratio of milk to water is 1:2. 75 లీటర్ల మిశ్రమంలో పాలు నీటికి మధ్య నిష్పత్తి 2:1. పాలు నీళ్లు నిష్పత్తి 1:2గా ఉండేలా మిశ్రమానికి ఎంత నీరు కలపవలను? స్టార్టింగ్లో సో 75 లీటర్లు అనేది 2:1 నిష్పత్తిలో ఉందండి. అంటే మొత్తం 3 భాగాలండి. 3 భాగాలు అంటే 75 అండి. 3 భాగాలు 75 ఇది నథింగ్ బట్ 75 is nothing but ఒక్కొక్క భాగం ఎంత అవుతుందండి? 25 అవుతుందండి. 1 part is 25. అప్పుడు 2 parts ఎంత అవుతుందండి? 50 అవుతుంది. 1 part ఎంత అవుతుందండి? 25 అవుతుంది. అంతే కదా. ఇది ఒరిజినల్గా ఉన్నటువంటి మిల్క్, అదేవిధంగా వాటర్ అండి. ఇప్పుడు మనము సో ఈ యొక్క మిశ్రమానికి ఎంత నీరు కలపాలి
అంటే నీరు కలుపుతున్నామండి. ఇది మిల్క్, ఫస్ట్ వన్ మిల్క్, రెండోది వాటర్ అండి. ఇప్పుడు నీళ్లు కలుపుతున్నామండి. అంటే నీళ్లు కలిపితే పాలు ఏమైనా కలుస్తాయా అంటే పాలు మాత్రం 15 ఉంటాయండి. కానీ నీళ్లు కలిపిన తర్వాత సో నిష్పత్తి దేనిగా మారిందండి? 1:2గా మారిందండి. నిష్పత్తి 1:2గా మారిందండి. అంటే 1 పార్ట్ అంటే 50 అండి. 1 పార్ట్ 50 అయినప్పుడు, ఒక భాగం 50 అయినప్పుడు 2 పార్ట్స్ ఎంత అవ్వాలండి? 2 పార్ట్స్ ఎంత అవ్వాలండి? 2 × 50 100 అవ్వాలండి. 2 × 50 100 అవ్వాలి. అంటే ఫైనల్గా ఉన్నటువంటి మిక్చర్లో, ఫైనల్గా ఉన్నటువంటి మిశ్రమంలో మనకు 100 లీటర్ల నీళ్లు కల్పించాలి. 100 లీటర్ల నీళ్లు కనిపించాలి. అంటే 100 లీటర్ల నీరు కావాలి అంటే ఆల్రెడీ 25 ఉన్నాయండి. ఇంకెన్ని యాడ్ చేయాలి? 75 లీటర్స్ యాడ్ చేయాలండి. అంటే 75 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే, 75 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే మనకు నిష్పత్తి అనేది 2:1 కాస్త 1:2గా మారిపోతుందండి. ఏ సిస్టమ్ విచ్ కుడ్ బి ఫిల్డ్ ఇట్ ఇన్ 9 hours takes 1 hour more to be filled. So owing to a leak in its bottom. If the cistern is full, in what time will the leak empty it? ఒక పైపు 9 గంటల్లో ఒక తొట్టెని నింపును. దాని అడుగు భాగంలో లీక్ ఉండడం వల్ల సో గంట ఎక్కువ సమయం పడుతుంది. తొట్టె నిండుగా ఉంటే ఓన్లీ లీక్ మాత్రమే ఆ తొట్టిని ఎన్ని గంటలు ఖాళీ చేస్తుంది. చూడమ్మా, నింపే పైప్ మాత్రమే ఉంటే 9 గంటల్లో నింపుతుందండి. సో ఇదొక తొట్టె అనుకుంటే, సో ఇదొక ట్యాంక్ అనుకుంటే ఓన్లీ ఏ మాత్రమే ఉంటే 9 hours ఫిల్ చేస్తుందండి. కానీ తొట్టికి అడుగు భాగంలో ఒక రంధ్రం వల్ల, ఆ రంధ్రాన్ని కూడా మనం ఒక పైపుగా తీసుకుంటామండి. ఆ రంధ్రం ఉండడం వల్ల తొట్టె నిండడానికి ఒక గంట ఎక్స్ట్రా పట్టిందండి. అంటే 10 hours పట్టిందండి. అంటే A ప్లస్ B మైనస్ రెండు ఉండడం వల్ల సో మనకి ఎన్ని అవర్స్ పట్టిందండి? సో 10 hours పట్టిందండి. ఎన్ని అవర్స్ పట్టింది? 10 hours పట్టింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే B మాత్రమే ఉన్నట్లయితే ఎన్ని అవర్స్లో మనం సో ఖాళీ చేయగలం. అంటే ఆ రంధ్రం మాత్రమే ఉన్నట్లయితే, ఆ రంధ్రం మాత్రమే ఉండేటట్లయితే సో మనకి ఎన్ని గంటలు పడుతుందో క్వశ్చన్ అడుగుతున్నాడండి. సో మనకు ఏ అలోన్ ఇచ్చాడు? AB2 ఎదిరిచ్చాడండి. సో B అలోన్ కావాలి అంటే xy/y - x చేయండి, లేదా LCM చేసి కూడా చేయొచ్చండి. సో 10 × 9 90 సో 10 - 9 అంటే 1 అండి. అంటే 90/1 అంటే 90 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 90 hours. సో ఇట్ విల్ టేక్ 90 hours అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ లీస్ట్ వాల్యూ మస్ట్ బి గివెన్ టు స్టార్. అంటే స్టార్ ప్లేస్లో ఏ వాల్యూని మనం లీస్ట్ వాల్యూని మనకి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇచ్చినటువంటి ఆ సంఖ్య అనేది 8తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఆ స్టార్ ప్లేస్లో ఏ వాల్యూని మనం ప్లేస్ చేయాలి చూద్దాం. 8తో క్యాన్సిల్ చేయండి అమ్మా. 8 1s are 8, remainder is 11. 8 1s are 8, remainder is 3. 8 4s are 32, so remainder is 6, 67. 8 8s are 64, remainder is 3, 36. 8 4s are 32, remainder is 4. సో 4 తర్వాత మనకు 1 ప్లేస్ చేసామనుకోండి, ఆ స్టార్ ప్లేస్లో 1 ప్లేస్ చేసామనుకోండి. 8 5s are 40, రిమైండర్ ఈజ్ 1, పక్కన 2 ఉంది. 12 అనేది 8 టేబుల్లో పోతుందా? పోదు. అంటే 1 అనేది ప్లేస్ చేయకూడదు. నెక్స్ట్ 2 ప్లేస్ చేసామనుకోండి. 8 5s అంతా 40, రిమైండర్ 2, పక్కన 2 ఉంది 22. 8 టేబుల్లో 22 పోతుందా? పోదండి. 2 కూడా తీసేయండి. నెక్స్ట్ 3 ప్లేస్ చేయండి. 43, 8 5s 40, రిమైండర్ ఈజ్ 3, 32. 8 4s are 32. ఎస్. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ 6 వరకు క్యాలిక్యులేట్ చేస్తే మనకు 4 రిమైండర్ వచ్చింది. 4 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు నేను స్టార్ ప్లేస్లో కింద 3ని సబ్స్టిట్యూట్ చేస్తే, స్టార్ ప్లేస్లో 3ని కింద సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 43 అవుతుంది. అప్పుడు 8 టేబుల్లో 43 అనేది 5 టైమ్స్ పోతుంది. 8 5s are 40, రిమైండర్ ఈజ్ 3. 3 అంటే మనకు 2 ఉంది కాబట్టి 8 4s are 32. అంటే నిశేషంగా భాగించబడుతుంది. అంటే స్టార్ ప్లేస్లో సో 3 కింద సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క నెంబర్ అనేది 8 టేబుల్లో నిశేషంగా భాగించబడుతుంది. ఓకేనండి. సో ఎందుకు సార్ మీరు 1 నుంచి ఎందుకు వెళ్ళారంటే కనీస వాల్యూ అడిగాడు, అంటే చిన్న వాల్యూ అడిగాడు. సో చిన్న వాల్యూ అడిగాడు కాబట్టి 1 నుంచే ట్రై చేశానండి. 1 పోయిందనుకోండి, మిగతా ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. రివర్ ఈజ్ రన్నింగ్ at 2 km/h. It took a man twice as long to row up than to row down. So find the rate of man in the still water. గంటకు 2 కిలోమీటర్ల వేగంతో నది ప్రవహిస్తుంది. అంటే నది వేగం అంటే C ఈజ్ ఈక్వల్ టు, ఒక వ్యక్తి నది ప్రవాహ దిశలో కంటే ఎగువకి 2 రెట్లు ఎక్కువ సమయం పట్టింది. నిశ్చల నీటిలో మనిషి యొక్క వేగం ఎంత? సో ఎగువకి 2 రెట్లు ఎక్కువ పట్టిందండి. ఎగువకి అంటే D అంటే డిస్టెన్స్ అండి, దూరము బై ఎగువకు వేగం కాలం అవుతుంది, అంతే కదా. దూరము బై వేగము అంటే కాలమేగా. ఎగువకు దూరము బై ఎగువకు వేగం D/B - C డివైడెడ్ బై సో D/B + C. అంటే D/B + C అంటే దిగువకు వేగం. ఇదేంటమ్మా? దిగువకు వేగం. ఎగువకు వేగము, ఇది దిగువకు వేగము. సో ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా?
ఎగువకి 2 అంటే దిగువకు 1 భాగం పడితే ఎగువకి 2 రెట్లు పడుతుంది. దిగువకు 1 భాగం టైం పడితే ఎగువకి 2 భాగాలు టైం పడుతుంది. 2/1. ఇప్పుడు డీకి డీ క్యాన్సిల్ అవుతే ఇది ఉల్టా అవుతుందండి. అంటే b ప్లస్ ఈ బై b మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 2/1 వస్తుందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే సో b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b మైనస్ 2c వస్తుంది. ఆ 2cని యువతలకు పంపిస్తే సో b బై సి ఈజ్ ఈక్వల్ టు 3/1 వస్తుందండి. సో ఈ బీని అవతలకు పంపించండి. 2b మైనస్ బి అంటే b అవుతుంది. ఈ మైనస్ 2cని అవతలకు పంపించండి 3c అవుతుంది. b ఈజ్ ఈక్వల్ 3c, b బై సి ఈజ్ ఈక్వల్ 3/1. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 3/1. సో 3/1 అంటే నిష్పత్తి అడగలేదండి. సో సి ఇచ్చున్నాడండి. సి ఎంత ఇచ్చున్నాడమ్మా? 2 ఇచ్చున్నాడు. సి 2 ఇచ్చున్నాడండి. అప్పుడు బి ఎంత అవుతుందండి? 1 పార్ట్ 2 అయితే 3 పార్ట్స్ ఏమవుతుంది? 6 అవుతుంది. సో సి ఇచ్చాడు కాబట్టి ఇది కూడా చేయాల్సిన అవసరం లేదండి. సో డైరెక్ట్గా సి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది. సో మనం నిష్పత్తి అడిగారు అనుకున్నాం, లేదు ఓన్లీ సి మాత్రమే అడుగున్నారు. సో ఇక్కడ గిన్నె మీరు చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చిత్రంలో యాంగిల్ బీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ గామా అండి. అంటే ఈ 2 కోణాలు సమానం అండి. ఈ 2 కోణాలు సమానం అండి. సో ఇక్కడ ఏం చూస్తే డీసీ అనేది ఒక సరళ రేఖ అండి, ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నటువంటి మొత్తం కోణము 180 డిగ్రీస్ అవుతుందండి. ఈ మొత్తం ఏమవుతుందండి? 180 డిగ్రీస్ అవుతుందండి. 180 డిగ్రీస్ అవుతుందండి. యాంగిల్ బీఓసీ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ ఇచ్చాడండి. యాంగిల్ బీఓసీ ఈజ్ ఈక్వల్ వాటమ్మ 30 డిగ్రీస్ ఇచ్చాడండి. అంటే ఈ యాంగిల్ 30 డిగ్రీస్ అండి. ఓకేనండి. సో అదేవిధంగా 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ α/2 అన్నాడండి. 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ α/2 అన్నాడు కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ రాసుకోవచ్చండి. 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ α/2 అన్నాడు కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ రాయొచ్చండి. అంటే ఇది 60 అవుతుందండి. ఒకసారి మీరు గమనిస్తే సో ఈ మొత్తం యాంగిల్ 180 అవుతుందండి. ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుందండి. ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుందండి. ఈ యాంగిల్ 90 డిగ్రీస్ అయినప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుందండి. ఈ రిమైనింగ్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అండి. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఇది 45 అవుతుందండి, ఇది కూడా 45 అవుతుందండి. సో ఫైనల్గా మనం అడిగింది ఏంటండి? గామా ఎంతంటే 45. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 3 బాయ్స్ ఈజ్ 25 years and their ages in the proportion so 3:5:7. The ages of the youngest boy is what? ముగ్గురు అబ్బాయిల సగటు వయసు 25 సంవత్సరాలు మరియు వారి వయసులు 3:5:7 నిష్పత్తిలో ఉంటున్నాయి. చిన్న పిల్లవాడి యొక్క వయసు ఎంత? ఇప్పుడు సగటు 25 సంవత్సరాలు అంటే మొత్తం ఏమవ్వాలంటే 75 years అవ్వాలండి. యావరేజ్ ఈజ్ 25, సమ్ ఈజ్ 75. 3 × 25 75. సో 3:5:7 అండి. అంటే 3:5:7 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 15 పార్ట్స్ అండి. ఎన్ని పార్ట్స్ అండి? 15 పార్ట్స్. సో 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 75 అండి. 75 ఎలా వచ్చిందని అడుగుతారా? సో యావరేజ్ ఈజ్ 25, టోటల్ ఇట్ ఈస్ వాట్? 75. సో 15 టేబుల్లో 75 ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 టైమ్స్ పోతుందండి. అడిగింది చిన్నపిల్లవాడి వయసు అండి. చిన్నపిల్లవాడి వయసు అంటే 3 పార్ట్స్ అండి. 3 × 5 15. 3 × 5 ఎంత అండి? 15. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15 years అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. When 16x³ - 8 is divided by 2x - 1, the remainder is what? సో రిమైండర్ అడుగుతున్నారండి. సో 2x - 1తో డివైడ్ చేసినప్పుడు అంటే 2x - 1 ఈజ్ ఈక్వల్ 0. therefore x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 1/2. x ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/2. అంటే x ప్లస్లో 1/2ని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. x ప్లస్లో 1/2ని సబ్స్టిట్యూట్ చేస్తే 16 × 1/2 హోల్ క్యూబ్ అండి. అంటే 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 అవుతుందండి. సో -8 అండి. -8. సో ఒకసారి మీరు చూస్తే 8 టేబుల్లో 8 2s are సో 2 - 8 అంటే -6 అండి. 2 - 8 అంటే -6 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 - tan 60 అండి? 2 - tan 60. tan 60 వాల్యూ ఎంత అమ్మా? √3 అండి. tan 60 వాల్యూ ఎంత? √3. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2 - √3. 2 - √3. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద డయాగోనల్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ 6 meters రెస్పెక్టివ్లీ. ఫైండ్ ఇట్స్ ఏరియా. రాంబస్ యొక్క 2 కర్ణాలు వరుసగా 8 మీటర్లు మరియు 6 మీటర్లు అయినా దాని యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సో రాంబస్ యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద డయాగోనల్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద డయాగోనల్స్ అండి. సో 1/2 ఇంటూ కర్ణాల లబ్ధము. సో హాఫ్ ఇంటూ 48 అంటే 24. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 24. రామ్, కరణ్ అండ్ రోహన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో 2:3:4 ఫర్ టైమ్ పీరియడ్ 6:4:3. ఫైండ్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్. సో రాము, కరణ్ మరియు రోహన్ల యొక్క సో పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు, కాలాల నిష్పత్తి ఇచ్చారు. ఆయన లాభాల నిష్పత్తి కనుగొనండి. సో ఇక్కడ పెట్టుబడుల నిష్పత్తి ఇంటూ కాలాల నిష్పత్తి రెండింటిని అంటే సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, పెట్టుబడి ఇంటూ కాలము ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్స్ రేషియో. గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ సో పెట్టుబడి ఇంటూ కాలము, పెట్టుబడి ఇంటూ కాలము ఏమవుతుందండి? లాభాల నిష్పత్తి అవుతుందండి. ఏమవుతుందండి? లాభాల నిష్పత్తి అవుతుంది. అంటే 2 × 6 ఎంత అవుతుందండి? 12 అవుతుందండి.
3 into 4 12, 4 into 3 12, అంటే 12:12:12 అండి. అప్పుడు 1:1:1 అవుతుందండి. 1:1:1. సో లాభాల నిష్పత్తి 1:1:1. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఏది కాదు. నన్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 0.006 డివిజన్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 0.6. అయితే క్వశ్చన్ మార్క్ విలువ ఎంత? ఒకసారి మేము చూస్తే ఆ క్వశ్చన్ మార్క్ని పక్క పంపించండి అమ్మా. 0.06/0.6 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలండి. పాయింట్ అన్ని మర్చిపోండి అమ్మా. 6 క్యాన్సిల్ చేస్తే 1 వస్తుందండి. కానీ న్యూమరేటర్లో 3 డెసిమల్స్ ఉన్నాయి, లవములో 3 డెసిమల్స్ ఉన్నాయి, డినామినేటర్లో 1 డెసిమల్ ఉందండి. అప్పుడు ఒక డెసిమల్కి 1 డెసిమల్ క్యాన్సిల్ అవుతే ఇంకో 2 డెసిమల్స్ ఎక్స్ట్రా వస్తాయండి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 0.01. సో కంగారు పడవద్దండి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు. సో 6కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెసిమల్స్ గురించి మర్చిపోండి. 6కి క్యాన్సిల్ చేయండి. లవంలో 3 డెసిమల్స్ ఉన్నాయి, హారంలో సో 1 డెసిమల్ ఉంది. 1 డెసిమల్కి 1 డెసిమల్ క్యాన్సిల్ అవుతే ఇంకొక 2 డెసిమల్స్ న్యూమరేటర్లో మిగులుతాయి, లవంలో మిగులుతాయి. ఆ 2 డెసిమల్స్ పెట్టేయండి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ లీడర్ బి అరేంజ్డ్? లీడర్ అనే పదాన్ని సో ఎన్ని విధాలుగా మనం అమర్చవచ్చు. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 6 లెటర్స్ ఉన్నాయండి. 6 లెటర్స్ని 6 ఫ్యాక్టోరియల్ బేస్లో మనం అమర్చొచ్చండి. ఓకేనండి, అరేంజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రిపీటెడ్ లెటర్ ఉందండి. ఈ అనే లెటర్ రిపీట్ అయిందండి. ఈ అనే లెటర్ రిపీట్ అయింది. సో 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఓకేనమ్మా. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720. 720/2. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 360. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 360. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. Alpha and beta are the roots of the equation x² - 7x + 12 is equal 0. Then alpha square plus beta square is equal to what? x² - 7x + 12 is equal 0 అనే వర్గం సమీకరణానికి మూలాలు. సో ఆల్ఫా మరియు బీటా అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత? మనకు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. సమ్ ఆఫ్ ద రూట్స్ అండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -b/a. -b/a ఇక్కడ ఇది ax² + bx bx ప్లస్ సి ఫార్మేట్లో ఉందండి. ఓకే కదా? సో అప్పుడు -b/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి. 7/1 సో 7 అవుతుందండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ c/a. సి అంటే 12 అండి, ఏ అంటే 1 అండి. 12/1 అంటే 12. సో ఇక్కడ 12 వస్తుందండి. మనకు కావాల్సింది ఏంటండి? సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలండి. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి అమ్మా. దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏమవుతుందండి? +2 ఆల్ఫా బీటా. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే సో ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశానండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49 అండి. ఇప్పుడు మనకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలండి. సో ఈజ్ ఈక్వల్ టు 49 - 2 ఆల్ఫా బీటా అండి. 2 ఇంటూ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే 12 అండి. అంటే 49 - 12 24. 49 - 24 అంటే 25 అండి. So your answer is what? 25. Option C is the right answer. This is all about RRC Group D Grand Test number 44 Mathematics explanation. Thank you all of you.